శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు అక్కడి నుంచి ఓం నమో నారాయణాయ, ఓం కృష్ణం వందే జగద్గురు. ఈరోజు పార్ట్ 2 భాగం 2. నిన్న బలరామకృష్ణులు తెలుపు నలుపు శరీరాలతో శోభాయమాన మూర్తులై యశోదానందుల పెంపకంలో గారాభముగా పెరుగుతూ ఉన్నారు అనే కాటికి నిన్న చెప్పుకున్నాం. ఆటి నుంచి ఈరోజు తెలుసుకుందాం. బాలకృష్ణుడు క్రమంగా ప్రాకడం, కూర్చుండడం, తల్లి చేయి పట్టుకొని అల్లనల్లన అడుగులు వేయడం, ఎండిన ఆవుపేడ శరీరానికి పట్టించుకొని లేగలతో వీధులలో పరుగెత్తడం, ఆ దూడ తోకలు పట్టుకొని అవి పరుగెత్తకుండా నిలబెట్టడం, ఇలాంటి చేష్టలతో అన్నను కూడా కలుపుకొని చిల్లర మల్లరగా నడవసాగాడు. అంతకంతకు పెంకి చేష్టలు కూడా పెరిగాయి. ఇరుగు పొరుగు ఇళ్లలో దూరి ఆ ఇల్లాండ్రకు కనిపించక వారు ఉట్టిపై పెట్టిన పాలు వెన్నె ఆరగిస్తూ దగ్గరకు వచ్చి చిన్న గొల్ల పిల్లలు మూతులకు రాసి పెరటిదారిన పారిపోతూ, మరికొందరి ఇళ్లలో మరుగుతున్న పాలకుండలలో కవ్వంతో పగలగొట్టి పారిపోవడం, ఇటు అటు ఉన్నవారు గొల్ల జవరాండ్రు దగ్గరకు రాగా తుర్రున తూరీగలాగా ఎగిరి గంతులు వేసి తల్లి వద్దకు వచ్చి ఏమీ ఎరగనట్టు ఆమె అడ్డాలలో కూర్చొని ముద్దులు చూపడం, ఇది బాలగోపాలకృష్ణుని శైవ చర్య. అలా ఉండగా ఒకనాడు కృష్ణుని తన ఇంటిలో చూసి పారిపోగానే అటూ ఇటూ ఉన్నవారికి చూపి ఒక వ్రజభామిని నలుగురితో ఆలోచించింది. కర్తవ్యం. అందరూ ఒక నిర్ణయానికి వచ్చి యశోదా వద్దకు వచ్చారు. గట్టిగా ముదలికిస్తూ అన్నారు, అమ్మా యశోద, ఏమిటమ్మా ఇలాంటి కొడుకుని కన్నావు? వీడు మనిషేనా? మా ఇళ్లలో జొరబడి వెన్నె తిన్నంత తిని ఉన్నది ఇంటి నిండా విరజిమ్మడం, ఇది ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలెవరైనా చేసే పనేనా? మమ్మల్ని ఇళ్లలో శాంతిగా బ్రతకకుండా చేస్తున్నాడు. నీకు తెలియదేమో, ఇంకా ఈ దుందుడుకు పిల్లవాడు చేసే చేష్టలు చెప్పకుండా ఉండలేము. మీ ఆయన మాకందరికీ పెద్ద, మరి అతని భార్యకి నీకు నీ కొడుకుపై ఏమని చెప్పగలం అని కృష్ణుని వ్రేళ్ల ముద్రలున్న వెన్న బొంగలు చూపించారు. యశోద నిదానించి చూసి పోల్చింది. ప్రక్కనే ఉన్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. అలుకతో పలికింది, ఏమిరా, కావలసిన పదార్థాలన్నీ సమృద్ధిగా ఇంటిలో ఉండగా నువ్వు ఊరంతా తిరిగి అందరిళ్లలో జొరబడి అల్లరి చేస్తున్నావు. తల్లిదండ్రుల మాట దాటవచ్చునా? పాలు, వెన్న, పెరుగు, కవ్వం, వాటితో రచ్చ, ఇదా నీ పని? ఇంటిలో ఉన్నట్టే కనిపిస్తావు. అన్ని ఇళ్లలోనూ అల్లరి చిల్లర పనులు చేస్తూ అంతలోనే మాయమవుతావు. నిన్నేమనాలి అని దామపాశంతో ఆ పెంకె కొమరుని నడుం చుట్టి కొన ఒక రోలుకు కట్టి, ఇక ఇలా ఉండు అని వారిని పంపించి తాను లోనికి వెళ్ళింది. బాలకృష్ణుడు అదురుతూ బెదురుతూ తల్లిని గొల్లపడుచులను చూస్తూ
తల్లి కొట్టుతుందేమో అన్నట్టు నటిస్తూ అందరూ చూస్తూ ఉండగా ఆ రోలు ఈడ్చుకు వెళ్ళి ఇంటికి ఎదురుగా కొంత దూరాన ఉన్న రెండు జంట మద్ది చెట్ల నడుమ నుంచి వెళ్ళాడు. ఆ ఈడ్వడం మూలాన రెండు చెట్లు విరిగిపడ్డాయి. ఆ పడడం పెద్ద మోత. ఆ మోత గొల్ల పల్లెలో భీకరంగా ప్రతిధ్వనించింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా వడివడిగా వచ్చి పడి ఉన్న చెట్లను రోలితో ఆడుతున్న బాలకృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు గొల్లపడుచులు బిరబిరా వెళ్ళి, ఓయమ్మా యశోదా, నీ గారాబ కొడుకు చూడు ఏమి చేశాడో. ఆ రోలితో వెళ్ళి మద్ది చెట్లను పడగొట్టి మద్ది చెట్లను పడగొట్టి వాటి మధ్య ముద్దు మాటలాడుతున్నాడు. అంత చిన్నవాడు అలాంటి పని చెయ్యగలడా? నీ కొడుకు సామాన్య మనిషి కాదు, దయ్యమే అని అరచి చెప్పగా యశోద విని సంభ్రమాశ్చర్యాలతో అల్లుకపోయి వడివడిగా కొడుకు ఉన్న చోటుకి వచ్చి నడుముకి రోలుకి కట్టిన దామం అనగా తాడు ముడివిప్పి చిన్న కృష్ణుణ్ణి అక్కున చేర్చి శిరసు మూర్ఖొని చెక్కిళ్ళు నిమిరి ఆనంద బాష్పాలతో అభిషేకం చేసింది. ధామం ఉదర బంధనంగా కలవాడయ్యాడు కనుక కృష్ణునకు అదొక పేరు, ఏది దామోదరుడు అని. ఆ దశలో గొల్లలు కలతపడ్డారు. మొన్న రాత్రి ఒక రాక్షసి వచ్చి చచ్చింది, నిన్న బండ ముక్కచెక్కలయింది, ఈనాడు నిష్కారణంగా జంట మద్ది చెట్లు విరిగిపడ్డాయి. ఇదంతా భయంకరంగా ఉంది. అలాగే పశువులకు గరిక నీరు పల్చగా ఉంది. అవి వాడిపోతే మన బతుకులు వాడిపోతాయి. కనుక ఈ దురవస్థ తప్పించుకోవాలి. అన్ని విధాలా మనకి క్షేమకరమైన చోటికి పోవడం మంచిది. ఆలోచించగా బృందావనం మనకు అన్ని విధాల వాసయోగ్యం అని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి గడిపి వేకువజామున లేచి పాలకుండలతో వెన్నె గిన్నెలతో నేతి బుంగలతో కావళ్ళు నింపి లేగలతో ఆవుల మందలను అల్లనల్లన నడిపిస్తూ ఆటలాడుతూ పాటలు పాడుతూ నడక సాగించి బృందావనానికి చేరారు. అక్కడ యమునకు దగ్గరగా నివాసాలు ఏర్పరచుకున్నారు. అలాగే గోశాలలు నిర్మించుకున్నారు. పచ్చగరిక హెచ్చుగా ఉన్న చోట ఆవులను మేపుతూ యమునలో నీళ్లు త్రాగిస్తూ శాలలో కట్టి పచ్చగడ్డి వేస్తూ కాపాడుకుంటున్నారు. ముచ్చటగా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. రామకృష్ణులు గొల్ల పిల్లవాండ్రతో కలిసి గోవులను దూడలను కాస్తూ ఉన్నారు. రకరకాల ఆటలతో పాటలతో బంతులాటలతో బృందావనంలో ఆనందంగా ఉంటున్నారు. అలా ఉండగా వర్షాకాలం వచ్చింది. ఆ కాలంలో యమున ఉవ్వెత్తుగా పొంగసాగింది. ప్రకృతి ప్రశాంతమైంది. క్రమంగా వాన వెలసింది. ఒకనాడు కృష్ణుడు బలభద్రుని గొల్ల పిల్లలను ఆవుల వెంట పంపి కొందరు బాలురతో తాను యమున గట్టుకి చేరి అక్కడ కడిమి చెట్ల నీడలో విహారిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొంచెం దూరంగా యమునలోంచి మంటలు విషపు గాలి పైకి రావడం చూశాడు.
ఆ మడుగులో కాళీయుడు అనే ఒక విషసర్పరాజు, వాని ఆర్భాటం అదంతా ఆ విషపు గాలిచే ఆ ప్రాంతాన ఉన్న చెట్లు తీగలు మాడి బొగ్గైపోయాయి. ఆ నీరు త్రాగిన ప్రాణి బ్రతకదు. సున్నా ఆ నీరు తాగిన ప్రాణి బ్రతుకు సున్నా. కృష్ణుడు కృష్ణుడు గ్రహించాడు. వీనిని ఇక్కడ నుంచి పంపించాలి అని అనుకున్నాడు. ప్రక్కనున్న చెట్టు ఎక్కి దాని కొమ్మ మించి మడుగులోకి దూకి నీరు కలత పెట్టనారంభించాడు. ఆ ఎగసిన నీరు అగ్నిమంటలను రొప్పుతూ కింద మీద కలత పుట్టించింది. ఇదేమి నీరు కిందు మీదవుతుందే, ఏదో చప్పుడు, ఎవడో నా ప్రదేశంలో నిప్పు రువ్వుతున్నాడు అని కోపించి సేవకులతో కాంతలతో కాళీయుడు మీదికి వచ్చాడు. తోకతో వీపు చుట్టి కాలు చేయి కదలకుండా బంధించి విషాగ్నిజ్వాలలు రుప్పుతూ కూరలతో కరుస్తూ బాలకృష్ణుణ్ణి బాధించాడు. ఆ దశలో గట్టున చెట్టు కింద ఉన్న గోపబాలురు భయపడి పరుగు పరుగున పోయి నంద యశోదలకు కృష్ణుని స్థితి ఏడుస్తూ చెప్పారు. ఆ దుర్వార్త విని యశోదానందులు ఉలికి బెంగపడి గబగబా యమునా తీరానికి వచ్చారు. వారిని అనుసరించి బలరాముడు, గోపబాలికలు, గొల్ల పెద్దలు ఆవురు బావురుమంటూ వచ్చారు. భయంకరమైన పాము పడగతో చుట్టుకొని ఉన్న బాలకృష్ణుణ్ణి చూసి యశోదానందులు చుట్టూ ఉన్నవారు ఏమి చెయ్యడానికి తోచక రోధించసాగారు. ఆ దశలో బాలభద్రుడు వారిని ఓదార్చలేక కృష్ణుణ్ణి చూచి అన్నాడు, నీ మహిమ తెలియక తల్లిదండ్రులు చుట్టాలు విలపిస్తున్నారు. చూడు, ఎంతసేపా లీల. కృష్ణ, భూలోకంలో ఉన్న దుష్టులను సంహరించి ధర్మవర్తనులను రక్షించడానికి అవతరించిన ఆదినారాయణుడవు. ఇక విజృంభించి ఆ పాము గర్వం అణచి బయటికి రా అన్నమాట విని ఆ చిన్ని తమ్ముడు చిరునవ్వుతో చూసి శరీరం పెంచాడు. పాము కట్లు పటపటామని పేలిపోయాయి. వెంటనే కృష్ణుడు కాళీయుని తలల మీదకి ఎగిరి కాళ్ళతో చిత్ర విచిత్రగతులతో నాట్యం ఆరంభించాడు. రెండు చేతులతో రెండు తలలు పట్టి నడిమి తలపై నిలిచి పాదఘట్టనలతో పగిలేటట్టు తన్నాడు. తల పగిలి నెత్తురుకారుతూ బలహీనుడైన కాళీయుడు ఒకంత వెలితిగా పీనుగయ్యాడు. శక్తిహీనుడై అలా వంగి లొంగి ఉన్న భర్తను చూసి వాడిపోయిన ముఖాలతో వాని భార్యలు నాగకాంతులు వచ్చి కృష్ణునకు నమస్కరించి అన్నారు, దేవా, వాసుదేవా, దేవకీనంద, సకలలోక రక్షించు దేవా. లోకాలన్నీ ఆశ్రయించి ఉన్న నీ పాదాల బరువును అల్పబలుడైన ఈ నాగరాజు మోయగలడా? నీవు గజరాజువి, మా మడుగు దోమ, మా మనవి మన్నించు, మా మగని తప్పు క్షమించు, మాకు పతిభిక్ష అనుగ్రహించు అని దీన స్వరంతో ప్రార్థించగా కరుణించి కృష్ణుడు కాళీయుని తోకను వదిలాడు. కిందికి అడుగు వేశాడు. అప్పుడు నెత్తురు కక్కుతున్న నోటితో చూచి చూడలేని కళ్ళతో
బొంగురుపోయిన గొంతుకతో కాళీయుడన్నాడు. పద్మదళాక్ష, ఆనాడు నీ యాజ్ఞని తలదాల్చి సముద్రంలో ఉంచి నా భార్యలతో సహా వచ్చి నేనిక్కడ ఉన్నాను. నా వల్ల కలిగిన తప్పేమి? కాగా మా జాతి పాపజాతి. నన్ను ఆ జాతిలో పుట్టించావు. మరీ నేను ఆ జాతి ప్రవర్తిని అనుసరించి కదా ప్రవర్తించేది. దానివల్ల తప్పేమి? సరే, ఏదో అయింది. ఇక నేను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. కాళీయుని మాటలకు కరుణించి కృష్ణుడు, నువ్వు ఇక ఇక్కడ ఉండక నీ వారందరినీ వెంటబెట్టుకుని సముద్రానికే పో. నీ పడగ మీద ఉన్న నా పాద చిహ్నాలు చూసి గరుడు నిన్ను ఏమీ బాధించడు అని అనగా, కాళీయుడు తన వారినందరినీ తనతో ఉంచుకొని మడుగు నుంచి బయల్వేడలి సముద్రానికి చేరి దానిలో ప్రవేశించాడు. తర్వాత కృష్ణుడు మడుగు నుంచి బయటకు గట్టుకి రాగా గోపకులు పరమానందంతో కరతల ధ్వనులు చేస్తూ కౌగిలించుకొని యశోదానందులు చీరదీసుకొని శిరసు మూర్కొని వీపు నిమిరి ముద్దు పెట్టుకొని ఆనందంగా కౌగిలించుకున్నారు. అందరూ చిన్ని కృష్ణుని సాహస కృత్యాన్ని ప్రస్తుతిస్తూ తర్వాత కృష్ణుడు మడుగు నుంచి బయటకు గట్టుకి రాగా గోపికలు పరమానందంతో ధ్వనులతో కరతాల ధ్వనులను చేస్తూ కౌగిలించుకున్నారు. యశోదానందులు చేరదీసుకొని శిరసు మూర్ఖొని వీపు నిమిరి ముద్దు పెట్టుకొని ఆనందంగా కౌగిలించుకున్నారు. అందరూ చిన్ని కృష్ణుని సాహస కృత్యాన్ని ప్రస్తుతిస్తూ గోకులానికి వెళ్ళారు. ఇలాగూ బలరామకృష్ణులు గోపబాలులతో కలిసి వింతల పనులతో వారిని వినోదింపజేస్తూ బాల్యచేష్టలుగా ప్రవర్తిస్తూ గోపాలకులై ఉన్నారు. ఒకనాడు గోపబాలులతో కలిసి ఆవుల మందల వెంట వెళ్ళి ఒక తాటి తోటకి చేరారు. పశువులను మేతకు విడిచి తాము తాటి చెట్ల క్రింద కూర్చున్నారు. ఒకంతసేపటికి గోపబాలురు వచ్చి, ఇక్కడ మనం ఉండవద్దు, ఈ తాటి తోటలో ధేనుకుడు మొదలైన రాక్షసులున్నారని పెద్దలు చెప్తారు. మరొక చోటికి పోదాం లెండి అనగా బలరామకృష్ణులు, బెదరకండి, ఇక్కడ రాక్షసులున్నారా? అయితే వాళ్ళని హతమార్చి ఈ తోపు అందరికీ ప్రవేశ యోగ్యం అయినట్లు చేయాలి అని అన్నదమ్ములిద్దరూ తోట లోపలకు వెళ్ళారు. నలుదిక్కులు మార్మోగేట్లు భీకరంగా అరవనారంభించారు. ఆ ఘోష విని ధేనుక ప్రముఖులైన రాక్షసులు గాడిద రూపాలతో వచ్చారు. కృష్ణుణ్ణి పలు విధాలా బాధించసాగారు. అది చూచి బలరాముడు తన మీదికి వచ్చిన రాక్షసులను పట్టి తాటి చెట్టుకు దాపు చేసి గిరగిరా తిప్పి కొట్టుతూ తుండెములుగా పడగొట్టాడు. అంతే, ధేనుకుడు గాడిద రూపంతో వచ్చి కృష్ణుణ్ణి ఎదిరించగా కృష్ణుడు వాని కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి చెట్టుకి వేసి కొట్టి ఉసురు ఎగరగొట్టాడు. వాని చావు చూపు వెనుక నున్న రాక్షసులు అదిరి పారిపోయి ప్రలంబాసురుణ్ణి చేరి
ధేనుకాసురుని చావు చెప్పారు. ఆ విషాద వార్త విని ప్రలంబుడు విచారించాడు. ఏదో ఒక ఉపాయం ఆ అన్నదమ్ములను దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ విధంగా తాటి తోట రాక్షసుల బాధల నుండి విముక్తి పొంది మనుషులకు పశువులకు స్వేచ్ఛగా విహరించసాగడానికి యోగ్యమైంది. బలరామకృష్ణులు ఆ తాళవనంలో ఆటపాటలతో తోడి గోపకులను గోవులను సంతోషపరుస్తూ తాటిపళ్ళు అందరికీ జారవిడుస్తూ వినోదంగా కాలక్షేపం చేస్తున్నారు. అలా ఉండగా ఒకనాడు ప్రలంబుడు గొల్లపిల్లవాని రూపంలో వచ్చి గోపబాలులతో కలిసి ఆటలాడుతూ బలరాముణ్ణి తన భుజాలపై ఉంచుకొని భయంకరమైన నిజరూపంతో పైకెగిరాడు. కాని బలభద్రుని మోయలేక దబ్బున కిందికి దిగి పట్టబోయాడు. ఆ దశలో కృష్ణుడు కనుసజ్ఞ చేయగా బలరాముడు ప్రలంబుని జుట్టు ఎడమచేత పట్టి 3 ఊపులు ఊపి కింద పడగొట్టి కాలితో గుండె అదిమి పిడికిడితో తల మీద పొడిచాడు. ఆ పోట్లకు ప్రలంబుడు తల పగిలి నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు. ఆ తీరున ప్రలంబుడు చావడం చూసి గోపబాలురు ఆనందంతో చిందులు తొక్కుతూ చప్పట్లు కొట్టుతూ బలభద్రుణ్ణి పొగిడారు. రొద్దుపోయే సమయం కాగా అందరూ గోకులానికి చేరారు. బలరామునిచే ప్రలంబుని చావు తమ కొడుకుల వల్ల విని గోపాలుర పెద్దలు ఆశ్చర్యానంద పరవశులయ్యారు. ఇలాగా బలరామకృష్ణులు ఆశ్చర్యకరంగా అందరికీ ఆనందంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలా ఉండగా శరత్కాలం వచ్చింది. అప్పుడు నందాదులు ఇంద్రప్రీతిగా యాగం చేయాలని సంకల్పించి దానికి ఉండవలసిన సామాగ్రి సమకూర్చుకుంటుండగా కృష్ణుడు నందునితో అన్నాడు, ఏమి కోరిక? ఇంద్రుని గూర్చి మీరేదో చేయాలనుకుంటున్నారు అని అనగా నందుడు చెప్పాడు, ఇంద్రుని మాటపై మేఘాలు సమృద్ధిగా వానలు కురుస్తాయి. దానివల్ల భూమి సస్యసమృద్ధితో రాణిస్తుంది. పంటలు సంతృప్తిగా ఉంటాయి. దానివల్ల ప్రజలంతా సుఖంగా జీవిస్తారు. దేవ సంతర్పణలు ఏ లోపం లేక జరపవచ్చు. ఆవులు పచ్చగరిక కడుపు నిండా మేస్తూ కడవల నిండా పాలిస్తాయి. ఆ విధంగా ఎలాంటి కొరత లేకుండా జీవితం గడుస్తుంది. కనుక లోకోపకారంగా ఏటేటా ఇంద్రోత్సవం చేస్తూ ఉంటాం. నందుని మాట విని కృష్ణుడు ఇంద్రునకు కోపం వచ్చేటట్టుగా ఒక మాట అన్నాడు. అయ్యా, దైవం నిర్ణయించిన ప్రకారం జీవితాలు గడుస్తాయి. కాగా వారికి ధర్మశాస్త్రం నిర్ణయించినట్లు నడవాలి. మనకి గోవులను పెంచి వాటి వల్ల బ్రతకడం ప్రధానం. ఆ విధంగా ప్రకృతికి సంబంధించి పర్వతాలు మనకు దేవుడు. ఇల్లు వాకిలి విడిచి పక్షుల్లాగా అడవులలో తిరుగుతూ బ్రతికే మనకి పర్వతాలే పరమదైవాలు. కొండలు దుర్జనులను మృగరూపాలు ధరించి శిక్షిస్తాయి, సజ్జనులను రక్షిస్తాయి. కనుక పర్వతాలకి గోవులకు ప్రియంగా మనం యజ్ఞాలు చేయడం మంచిది. ఇంద్రుడితో మనకేమి పని? బ్రాహ్మణులు మంత్రాలు జపించాలి. కర్షకులు నాగలిని పూజించాలి. గోపాలకులు గోవులను కొండలను పూజించాలి. అడవులలో నివసించే ఆవుల మందలను గోవర్ధనగిరి ప్రాంతానికి తోలుకు వెళ్ళి ఆ పర్వతానికి
ఉత్సవం చేసి పోటేళ్లను చంపి బహువిధాలైన పూజలతో జాతర చేసి ఆగమ పద్ధతిని హోమం చేసి బ్రాహ్మణులకు పాయసం అప్పాలు కూరలు కలిపిన అన్నం విందు జరిపించాలి. వారి భోజనం అయిన తరువాత గంధ పుష్పాక్ష గంధ పుష్పాక్షతలలో గంధ పుష్పాక్షతలతో గంధ గంధపు పుష్పాక్షతలతో అలంకరించి గంధ పుష్పాక్షతలతో అలంకరించి ఆవులతో గిరి ప్రదక్షిణ చేస్తే మనకి శుభం కలుగుతుంది అని చెప్పగా విని నందుడు ఆనందించి గోపాలకులకు చెప్పాడు. అందరూ ఏకవాక్కుగా అంగీకరించి కృష్ణుడు చెప్పిన చొప్పున గిరికి సంబంధించిన యజ్ఞం నిర్విఘ్నంగా చేశారు. తరువాత గోవులతో వృషభాలతో కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ గిరి ప్రదక్షిణం చేశారు. అంతలో కృష్ణుడు కొండ శిఖరాన తన రూపం అందరికీ కనిపించేటట్టు చేసి వారి క్షేమకరంగా ఫలాలిచ్చాడు. తరువాత అందరితో కలిసి గోకులానికి వచ్చాడు. ఇంద్రుడు నందుడు చేసిన అపరాధానికి కోపించి ప్రతిక్రియ చేయాలని సంకల్పించి మేఘఘనంలో సంవర్తక మేఘాన్ని రప్పించి వెళ్ళు బృందావనం ప్రక్కనున్న గోకులంలో అందరికీ అపాయకరంగా ఎడతెరిపి లేక రాళ్లవాన కురిపించు అని పంపించాడు. ఆ మేఘం తన ఘనంతో కదిలి గోకులం పైన శిలావర్షం కురియనారంభించింది. మెరుపులు ఉరుములు పిడుగులు దశ దిశలా ఆక్రమించాయి. ఆ ధాటికి గోకులం అవాచ్యమైన బాధకు గురికాగా చూసి కృష్ణుడు నందాదులకు ధైర్యం కలిగించి తనకు చేసే యజ్ఞం చెయ్యలేదని ఇంద్రుడు చేసిన చెడ్డ పని ఇది, భయపడకండి అని అందరూ అచ్చెరువందంగా ముచ్చటలాడుతూ గోవర్ధనగిరిని అవలీలగా మీదికెత్తి గొడుగులాగా పట్టాడు. అదే ఎడమ చేతిలో అవలీలగా అనాయాసంగా తాటాకు గొడుగులాగా ఆ కొండ ఉండగా గోపిక బాలికలకు దాని కింద ఏ చికాకు లేకుండా హాయిగా ఉన్నారు. అలా 7 దినాలు ఏకధాటిగా సంవర్తమేఘం కురిసిన వడగళ్ళవాన ఏమీ చెయ్యలేకపోవడం చూసి ఇంద్రుడు సిగ్గు చింత కలిగిన మనసు గలవాడై మేఘాలను వెనుకకు రప్పించాడు. ఇంద్రుడికి కృష్ణచర్య అర్థమైంది. మనసు మారింది. కృష్ణ దర్శనానికి ఆనందంగా ఐరావతారుడైన వచ్చాడు, దర్శించాడు. ఆ సమయంలో ఎవ్వరికీ కనిపించక గరుడడు గగన రంగాన నిలిచి ఎండ తగలనట్టుగా కృష్ణునకు గొడుగులాగా రెక్కలు విప్పిపట్టాడు. ఇంద్రుడు దివి నుంచి భూమికి వచ్చి ఐరావతం మించి కిందికి దిగి సవినయంగా కృష్ణుని వద్దకు చేరి కౌగిలించుకొని పలకరించాడు. సంభాషణ ఆరంభించాడు. నందనందన, అతి బలిష్ఠులైన దానవులకు కూడా కదల్చడానికి సాధ్యం కాని, దేవతలకు చూడశక్యం కాని ఆ కొండను అవలీలగా పెళ్ళగించి పైకెత్తి ఎడమచేత 7 దినాలు భరించి గోపిక
గోపా గోపకులకు రాళ్లవాన వల్ల ఎలాంటి బాధ లేనట్టుగా కాపాడావు. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఇంత చిన్నతనంలోనే చేశావు. తిరిగి పెద్దవాడయ్యాక దుష్ట శిక్షణ చిగు చిగురంట చేస్తావని నాలో విశ్వాసం పెరిగింది. లోకాలు మెచ్చేటట్టుగా గోవర్ధనగిరిని గొడుగులాగా పట్టి గోపిక గోపకులను కాపాడావు కనుక నీకు గోవిందుడు అనే పేరొకటి నామభూషణం అవుగాక. అలాగే అటు సురులకు సమయానుసారంగా సంరక్షకుడవు అవ్వాలని నిన్ను ఉపేంద్రుణ్ణి చేస్తున్నాను, సమ్మతించు అని ఐరావతాజ్ఞచే పవిత్రోదకాలు తెప్పించి కృష్ణుణ్ణి అభిషేకించాడు. ఆ విధంగా ఆనాటి నుంచి కృష్ణుడు గోవిందుడుగా ఉపేంద్రుడుగా ప్రసిద్ధ ప్రసిద్ధ నామధేయుడయ్యాడు. ఆ సమయంలో గోవులు ముందుకి వచ్చి కృష్ణునకు క్షీరాభిషేకం చేశాయి. దేవతలు, యజ్ఞాలు, గంధర్వులు గగనాన నిలిచి పుష్పవర్షం కురిసి జయ జయ ధ్వనులతో బేరి మృదంగాది వాద్యధ్వనులతో భువనవంతరాలు మార్మోగించారు. తదుపరి ఇంద్రుడు ఏకాంతంగా కృష్ణునితో అన్నాడు, కేశవా, భూభారం తీర్చడానికి నీవు ఇలపై జనించినవాడు నీకు తోడుగా ఉండడానికి నా అంశతో కుంతికి ఒక కొడుకు పుట్టాడు. పేరు అర్జునుడు. సమయానుసారంగా వానికి యుద్ధాలలో ఎలాంటి ప్రమాదం రానీక కాపాడుతూ ఉండు. ఇంద్రుని మాటలు విని కృష్ణుడు, మహేంద్ర, నేనెరుగుదును. అర్జునునకు నా చేయూత ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు పాండవులకు కౌరవులకు కలహం చెలరేగుతుంది. అప్పుడు నేను పాండవపక్షాన ఉండి కౌరవులను కసి మసంగి పాండవులచే నేల నేలిస్తాను. వారి కీర్తి శాశ్వత స్థాయి అయినట్టు చేస్తాను. ప్రస్తుతం కంసాదులను కడతీర్చాలి. తరువాత పాండవులకు సమయం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అర్జునుని కోసం నీవు కలత పడనక్కరలేదు అని అనగా ఇంద్రుడు ఆనందంగా కృష్ణుని కౌగిలించుకొని వెళ్ళి వస్తానని చెప్పి ఐరావతారుడై అమరావతికి వెళ్ళిపోయాడు. ఐరావతి అంటే తెల్ల ఏనుగు. ఆ ఏనుగునే ఐరావతం అని అంటారు. కొంతసేపటికి గొల్లల పెద్దలు కృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, దేవతలు కూడా చెయ్యలేని పనులు ఇంత చిన్న వయసులో నువ్వు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతకంతకు తేలికగా పైకెత్తి గొడుగులాగా పెట్టి మమ్ము, మా పిల్లలను ఆవులను రాళ్లవాన నుంచి రక్షించావు. ఇది ఎవరైనా చేయగలరా? ఇలా గొల్లపల్లెల్లో మాతో కలిసి ఈ రూపాన తిరుగుతున్న శేషుడవా, ఆ దేవుడవా, ఎవరు నువ్వు చెప్పాలి. ఈ గోవుల సాక్షిగా అడుగుతున్నాం అని అనగా కృష్ణుడు కొంతసేపు ఊరకుండి తరువాత సన్నగా అన్నాడు, నేను యశోదానందుల కొడుకుని. మీరు నాకు చుట్టాలు. ఏమిటి ఏదో వింతగా అడుగుతున్నారు? అలాంటి మాటలు ఇటుపై అనకండి అని వారి మనసులో మాయ కల్పించాడు. దానితో వారు నోళ్ళు కదపలేక పోయారు. సంతోషంగా చప్పట్లు చరుస్తూ వెళ్ళిపోయారు. ఇలాగా కృష్ణుడు గోకులంలో ఉంటూ బృందావనంలో ఆవుల మందలతోనూ గోపాల బాలకులతోనూ
సవిలాసంగా తిరుగుతూ ఉన్నాడు. ఇలా అందరికీ ఆనందాశ్చర్యాలు కలిగించే లీలలతో గోకులాన కృష్ణుడుండగా అది శర్కతాళం. ఆనాడు నిండు పున్నమి, పూర్ణచంద్రుడు గగనాన చెలువ వెన్నెల పరచి భాసిస్తుండగా సర్వప్రకృతి సమ్మోహనంగా కృష్ణుడు వేణువు పూరించాడు. షడ్జాది సప్తస్వరాలు, వాటి మూర్ధన రాగాలు, తాళాలు, లయవిన్యాసం, స్త్రీ పురుష రాగవిలాసం, రాగ సాంకర్యాన పారవశ్యం, శృతి సమ్మతంగా మ్రోహించిన ఆ వేణుగానానికి గోపిక గోపాలకులు, పశు పక్షాదులు, లతా గుల్మ వృక్షాదులు ఆనంద ప్రకృతి చిక్కి పరవశించగా పల్లవాదరులు ఆ మోహనాకారుని యందు అనురాగ పూర్ణ హృదయులై తమ వారికెవ్వరికి జంకక కృష్ణుడున్న చోటికి వెళ్ళారు. కృష్ణుడు వారిని చేరదీసుకొని ఆటపాటలు చెప్పి వారికి పోటీ పెట్టి ఆడించడం, పాడించడం, పొదరిళ్లలో దాగి చిన్న చిన్న కూతలతో వారిని బెదిరించడం, ఇలా వారితో గడపనారంభించాడు. క్రమంగా యువకుడయ్యాడు. ఇక మూడవ భాగం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుకి ఈ రెండవ భాగం ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్.